ఈ వీడియోలో అట్లాంటిక్ ఓషన్ గురించి తెలుసుకుందాం. అట్లాంటిక్ ఓషన్ అనేది వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ఓషన్ ఆఫ్టర్ పసిఫిక్ ఓషన్. దీని ఏరియా సుమారు 10,64,60,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఇది టోటల్ ఎర్త్ సర్ఫేస్లో 20%ని కవర్ చేస్తుంది అండ్ ఎర్త్ వాటర్ సర్ఫేస్లో అయితే 29% ఏరియాని ఇది కవర్ చేస్తుంది. ఇది ఆఫ్రికా, యూరోప్, ఆర్క్టిక్ ఓషన్, సౌత్ అండ్ నార్త్ అమెరికా అండ్ సదర్న్ ఓషన్ మధ్యలో ఇది ఉంది. ఈ ఓషన్ యావరేజ్ డెప్త్ వచ్చి 3,646 మీటర్స్ వరకు ఉంటుంది. అట్లాంటిక్ ఓషన్లో ప్యూటోరో రికో ట్రెంచ్లో ఉన్న మిల్వాకే డీప్ అనేది డీపెస్ట్ పాయింట్. ఇక్కడ ఈ ఓషన్ లోతు 8,605 మీటర్స్ లోతు ఉంటుంది. భూమి మీద ఉన్న కాంటినెంట్స్ అన్నీ సెపరేట్ అయిపోయాక అన్నిటికన్నా లాస్ట్లో ఈ ఓషన్ తయారైంది అరౌండ్ 180 మిలియన్ ఇయర్స్. అట్లాంటిక్ ఓషన్కి ఈ పేరు గ్రీక్ మైథాలజీ నుండి వచ్చింది. అట్లాంటిస్ థలస్సా అంటే సీ ఆఫ్ అట్లాస్ అని అర్థం. అన్ని ఓషన్స్ కంటే ఈ ఓషన్లో వాటర్ చాలా సాల్టియస్ట్గా ఉంటుంది. వరల్డ్లో హైయెస్ట్ సీ స్వెల్ అనేది ఈ ఓషన్లో చూస్తాం. కొన్నిసార్లు ఈ వేవ్స్ అనేవి 50 అడుగుల ఎత్తు వరకు రీచ్ అవుతుంటాయి. షిప్లో సేలింగ్ చేసే వాళ్లకు ఈ రూట్ అనేది చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఐస్ బర్గ్స్ అనేవి ఇక్కడ కామన్గా కనిపిస్తుంటాయి. 1912లో టైటానిక్ షిప్ ఈ అట్లాంటిక్ ఓషన్లోనే ఐస్బర్గ్ని ఢీకొట్టి మునిగిపోయింది. వరల్డ్లోనే ఇక్కడ వాటర్స్ ఫిషింగ్ చేయడానికి బెస్ట్ అంటారు. దీనిని రిచెస్ట్ ఫిషింగ్ వాటర్స్ అని కూడా పిలుస్తారు. న్యాచురల్ గ్యాస్, ఆయిల్ డిపాజిట్స్ అనేవి ఈ ఓషన్లో ఎక్కువగా లభ్యమవుతుంటాయి. ఒక షిప్ లేదా ఏరోప్లేన్ క్రాస్ చేసిన మొట్టమొదటి మహాసముద్రం ఈ అట్లాంటిక్ ఓషన్. 1850లో కునార్డ్ లైన్స్కు సంబంధించిన ప్యాసింజర్ షిప్ ఈ అట్లాంటిక్ ఓషన్ను క్రాస్ చేసిన మొట్టమొదటి షిప్. ప్రపంచంలోనే లార్జెస్ట్ ఐలాండ్ అయిన గ్రీన్లాండ్ ఐలాండ్ ఈ ఓషన్లోనే ఉంది. సముద్రానికి తీరం అనేది ఉంటుంది, కానీ ప్రపంచంలో తీరం లేని సముద్రం అనేది ఒకటి ఉంది. అదే సర్గస్సా సముద్రం. ఇది అట్లాంటిక్ ఓషన్లోనే ఉంది. అట్లాంటిక్ ఓషన్ అనేది వరల్డ్లోనే బిజియెస్ట్ ఓషన్. ఎందుకంటే ఇక్కడ విమాన షిప్పులు రాకపోకలు అనేవి ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ అట్లాంటిక్ ఓషన్కి ఉన్న ఇండెంటెడ్ కోస్ట్ లైన్ వల్ల ట్రేడింగ్ అండ్ కామర్స్ అనేది ఈ ఓషన్లో ఎక్కువగా ఉంటుంది. ఈ ఓషన్ యొక్క కోస్ట్ లైన్ అనేది కొన్ని కాంటినెంట్స్ అండ్ అందులో ఉన్న దేశాల్లోకి చొచ్చుకుపోయి ఉంటుంది. సో షిప్లకు ట్రేడింగ్లో ఆ దేశాల లోపల వరకు వెళ్ళి ఈ వాటర్స్ ద్వారా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ చేయడానికి ఈ ఓషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ ఇది రెండు మోస్ట్ డెవలప్డ్ రీజియన్స్ మధ్యలో ఉండటం బిట్వీన్ నార్త్ అమెరికా అండ్ యూరోప్. ఈ విధంగా ఈ అట్లాంటిక్ ఓషన్ అనేది ట్రేడ్ అండ్ కామర్స్కి మోస్ట్ ఇంపార్టెంట్గా పిలువబడుతుంది. వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ బ్యారియర్ రీఫ్ అయిన క్యాన్కమ్ రీఫ్ ఈ అట్లాంటిక్ ఓషన్లోనే ఉంది. ఇది ఆఫ్ కోస్ట్ ఆఫ్ మెక్సికో దగ్గరలో ఉంది. దీనినే మెసోఅమెరికన్ రీఫ్ సిస్టమ్ అని కూడా అంటారు. ఈ క్యాన్కమ్ రీఫ్ నియర్లీ 1000 కిలోమీటర్స్ ఏరియా స్ప్రెడ్ అయి ఉంటుంది. వరల్డ్లోనే మిస్టీరియస్ ట్రయాంగిల్గా పిలువబడుతున్న మిస్టీరియస్ బెర్ముడా ట్రయాంగిల్ కూడా ఈ అట్లాంటిక్ ఓషన్లోనే ఉంది. ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఒక ట్రయాంగిల్ ఆకారంలో ఉంటుంది. ఇది ఫ్లోరిడాలో ఉన్న మియామి మరియు బెర్ముడా అండ్ పోర్టోరికోలో ఉన్న శాన్ జోన్ మధ్యలో ఈ ట్రయాంగిల్ ఆకారంలో ఉంటుంది. దీనినే డెవిల్స్ ట్రయాంగిల్ లేదా హ్యూరికేన్ ఎల్ఏ అని కూడా పిలుస్తారు. ఈ ఏరియాలోనే చాలా షిప్లు, ఏరోప్లేన్స్ అనేవి ఇందులోకి వెళ్ళి కనిపించకుండా పోయాయి. కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు బట్టి ఇలా జరుగుతుందని చెప్పుకొస్తారు. డెన్మార్క్ స్ట్రైట్, గ్రీన్లాండ్ సీ, నార్వేనియన్ సీ అండ్ బ్యారన్ సీ ద్వారా అట్లాంటిక్ అనేది ఆర్క్టిక్ ని జాయిన్ అవుతుంది. సౌత్ ఈస్ట్ లో ఈ అట్లాంటిక్ ఓషన్ ఇండియన్ ఓషన్ తో కలుస్తుంది. ఇక్కడ అంటే సరిగ్గా 20 డిగ్రీస్ ఈస్ట్ మెరిడియన్ దగ్గర దీని బోర్డర్ అయి ఉంటుంది. డ్రేక్ పాసేజ్ ద్వారా సౌత్ వెస్ట్లో ఉన్న ఈ అట్లాంటిక్ అనేది పసిఫిక్ ఓషన్తో కలుస్తుంది. అలానే ఆర్టిఫిషియల్గా నిర్మించిన పనామా కెనాల్ రెండు కాంటినెంట్స్ నార్త్ అండ్ సౌత్ అమెరికాస్ను డివైడ్ చేస్తూ అట్లాంటిక్ ఓషన్ను, పసిఫిక్ ఓషన్ను కలుపుతుంది. ఈ పనామా కెనాల్ అనేది నార్త్ అమెరికా కాంటినెంట్లో పనామా కంట్రీలో లొకేట్ అయ్యి ఉంది. ఒకప్పుడు నార్త్ అమెరికాలో ఉన్న న్యూయార్క్ సిటీ నుండి అదే కాంటినెంట్లో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోకి సీ రూట్ నుండి వెళ్ళాలి అంటే టోటల్ సౌత్ అమెరికా చుట్టూ ట్రావెల్ చేయాల్సి వచ్చేది. ఇది చాలా ఫ్యూయల్ అండ్ టైం వేస్ట్ ఈ రూట్ వల్ల అయ్యేది. టైం డ్యూరేషన్ అండ్ ఫ్యూయల్ కాస్ట్ ఎఫిషియన్సీ తగ్గించడానికి పనామా కెనాల్ అనేది నిర్మించారు. పనామా కెనాల్ కాకుండా స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్, బోస్ఫరస్ స్ట్రైట్ ఇన్ టర్కీ, ఇంకా మేజర్ పోర్ట్స్ లైక్ రొట్టర్డామ్, హ్యాంబర్గ్, న్యూయార్క్ అండ్ బ్యూనస్ ఎయిరీస్ ఈ అట్లాంటిక్ ఓషన్లో హైలీ ఎసెన్షియల్ ట్రేడ్ అండ్ వాటర్వేస్గా ఇవి పిలువబడతాయి. ఈ అట్లాంటిక్ సముద్రం అడుగున అట్లాంటిక్ రిడ్జ్ అనే మౌంటైన్ రేంజ్ ఉంది. ఇది నార్త్ అట్లాంటిక్లో ఉంది. ఈ మౌంటైన్ రేంజ్ అనేది ఐస్లాండ్కి సుమారు 10,000 మైల్స్ దూరంలో ఉంది. టోటల్ ఈ అట్లాంటిక్ ఓషన్లో సౌత్ అట్లాంటిక్ని
రోరింగ్ ఫ్రాంటియర్స్ అని పేరుతో పిలుస్తారు. ఎందుకంటే సౌత్ అట్లాంటిక్లో బలమైన గాలులు భారీ కెరటాలతో విరిచిపడుతుంది. కొన్ని వందల షిప్లు ఈ సౌత్ అట్లాంటిక్ ఓషన్లో సముద్రానికి బలయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సముద్ర మార్గాలలో ఒకటైన నార్త్ సీ అండ్ బే ఆఫ్ బిస్కీ ఈ అట్లాంటిక్ ఓషన్లోనే ఉన్నాయి. 60 మిలియన్ ఇయర్స్కి ముందు అంతరించిపోయిందనుకున్న కోయిలాకాంత్ ఫిష్ని 1938లో బ్రతికుండగానే ఈ అట్లాంటిక్ ఓషన్లో పట్టుకున్నారు. ఈ అట్లాంటిక్ ఓషన్ మెరైన్ ఎన్విరాన్మెంట్లో చాలా రిచ్ అనే చెప్పాలి. ఎందుకంటే లెక్కలేనన్ని స్పీసీస్ ఆఫ్ ఫిషెస్, డాల్ఫిన్స్, షార్క్స్, కొరల్స్, సీ టర్టిల్స్, మొలస్కస్కు ఇది నిలయం. ఇందులో ఉండే కొన్ని జీవరాశులు సముద్రానికి 900 మీటర్స్ డెప్త్ అంతకంటే లోతులో కూడా ఇవి హ్యాపీగా బ్రతుకుతుంటాయి. ఐ హోప్ యూ ఆల్ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.